సహజ వనరులకి పుట్టినిల్లిది. ఇక్కడ వాగులు, వంకలు, ఏర్లు, నదులు బాగా ఉన్నాయి. ఈ నీటి వనరులు బాగా ఉన్నటువంటి ఈ జిల్లాలో ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి. ఆల్రెడీ పూర్తయిన ప్రాజెక్టులు 3 ఉన్నాయి. 1 కొమరం భీం ప్రాజెక్టు, 2 వట్టివాగు ప్రాజెక్టు, 3 జగన్నాథపూర్ ప్రాజెక్టు. ఈ 3 ప్రాజెక్టుల కింద 84,000 ఎకరాలు ఉన్నాయి. కానీ నీళ్లు పారటం లేదు. కారణం ఏంటంటే కాలువలన్నీ కూడా పూడుకుపోయినటువంటి పరిస్థితి. దానికి కేటాయించాల్సినటువంటి నిధులు 2 దశాబ్దాలుగా దానికి సంబంధించిన నిధులు కేటాయించకపోవటం వల్ల ఏమాత్రం ఉపయోగపడలేదు. కాబట్టి వాటికి నిధులు కేటాయించాలి. ఈ బడ్జెట్లోనే రాష్ట్రంలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా వెనుకబడ్డ జిల్లాల పట్ల బాధ్యత ఉంటుంది. కాబట్టి పెద్ద ఎత్తున ఉత్తరాది రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం నేరుగా వేల కోట్ల రూపాయలు నిధులు ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ నుంచే ఎక్కువ నిధులు పోతున్నాయి, వచ్చే డబ్బులు తక్కువ వస్తున్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కొమరం భీం జిల్లాని ఆదుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి వట్టివాగు ప్రాజెక్టు, అదేవిధంగా జగన్నాథపూర్ ప్రాజెక్టు, కొమరం భీం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాలని చెప్పి దీనికి సంబంధించి ఇరిగేషన్ అధికారులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి మన కలెక్టర్ గారు ఒక రిపోర్టు తయారు చేయడానికి కోసం వారు కూడా చేసి జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ గారి ద్వారా, అదేవిధంగా రాష్ట్ర ఇరిగేషన్ అధికారుల దృష్టికి, రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారి దృష్టికి కూడా తీసుకుపోతామని చెప్పి జిల్లా కలెక్టర్ గారు చెప్పారు. వారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు. ఏది ఏమైనా రాబోయే కాలంలో మొత్తం ఈ జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ, సామాజిక సంఘాలన్నీ కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది. రైతాంగానికి, వ్యవసాయ రంగానికి చాలా కీలకమైనటువంటి ప్రాజెక్టులు ఇవే కాకుండా ఇక్కడ వైన్గంగా, పెన్గంగా ఈ యొక్క నదులు కూడా మహారాష్ట్ర నుంచి వచ్చి ఈ జిల్లాలో పారుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అట్లనే చెలిమేల వాగు ప్రాజెక్టు, అట్లనే దోల్పుల వాగు ప్రాజెక్టు, మైసమ్మ ప్రాజెక్టు వాగు, ఇట్లా అనేక రకాల వాగులు ఇలా ఈ 2 నియోజకవర్గాల్లో పారుతున్నాయి. కానీ అంగట్లో అన్నీ ఉన్నాయి. కానీ మన కొమరం భీం జిల్లా వాసుల యొక్క నోట్లో శని ఉందన్నట్టుగా తయారైంది ఇవాళ వాతావరణం. కాబట్టి దీన్ని పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ కేవలం అంటే కొద్దిపాటి నిధులు కేటాయించకపోవటం వల్లనే ఆగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కొమరం భీం ప్రాజెక్టుకి వాళ్ళు పైన టార్పాల్స్ వేసి అది దెబ్బతినకుండా చూసేటువంటి పరిస్థితి ఉంది. ఈసారి కూడా పరిస్థితి రాకుండా ఇప్పుడు మార్చి నెలలో ఉన్నాం కాబట్టి ఏప్రిల్, మే, జూన్ నెలల్లో కనుక కేంద్రీకరించి రిపేర్లు కనుక చేస్తే ఈ వ్యవసాయ సీజన్లోనే కొంతమేరకైనా ఆయకట్టును కాపాడుకోవడం కోసం అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కొమరం భీం జిల్లా వ్యవసాయ రంగాన్ని, రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి, ఇక్కడ ఉన్నటువంటి పేదరికాన్ని పోగొట్టాలని చెప్పి, ఈ జిల్లాని సంపన్నమైనటువంటి జిల్లాగా చేయాలని చెప్పేసి అనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం దృష్టి రాబోయే కాలంలో ఈ పోరాటాలు కొనసాగుతాయి. అందరినీ కూడా మేము సమీకరిస్తాం. కానీ అందులో భాగంగా ఒక మెట్టుగా మేము వచ్చి కలవటం జరిగింది. దాని తర్వాత మళ్ళీ కొనసాగింపు కార్యక్రమాలు కూడా మేము త్వరలో ప్రకటిస్తాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కొమరం భీం జిల్లా కౌటాల మండలం తుమ్మిశెట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కడతామని శంకుస్థాపన చేశారు. దానికి సంబంధించినటువంటి కాలువలు కూడా పూర్తి చేశారు. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ ప్రాజెక్టుని కాళేశ్వరానికి తరలించి కొమరం భీం జిల్లా ప్రజలకు తీరని అన్యాయం చేయడం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం, ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కంటితుడుపు చర్యగా వార్దా నది మీద మేము వార్దా ప్రాజెక్టు కడతామని చెప్పి 4,500 కోట్ల రూపాయలు కేటాయిస్తే 1,40,000 ఎకరాలకు సాగు భూమి అందుతని చెప్పారు. కానీ ఒక్క రూపాయి కేటాయించలేదు. సంవత్సరం గడిచిపోయింది. కాబట్టి ఇప్పుడు రేపు 19 తారీఖు నాడు ఏదైతే బడ్జెట్ ప్రవేశపెడుతున్నారో ఈ బడ్జెట్లో ఆ ప్రాజెక్టు, వార్దా మీద ప్రాజెక్టు కట్టడానికి కోసం 4,500 కోట్లతో ఏదైతే నిర్మిస్తున్నామని చెప్పినరో దశలవాదిగా కనీసం 1,000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి ఆ ప్రాజెక్టు పూర్తి కోసం కూడా ఈ ప్రభుత్వం బడ్జెట్లో ఈ కొమరం భీం జిల్లా ప్రజలకి కేటాయించి న్యాయం చేయాలి. ఎందుకంటే ఇవాళ దాదాపు సగం కంటే ఎక్కువ జనం ఆదివాసీలు, తర్వాత దళితులు, బీసీలు ఉన్నటువంటి ఈ ప్రాంతానికి, కేంద్రంలో దేశంలోనే వెనుకబడ్డ జిల్లా ఉన్నటువంటి ఈ ప్రాంతానికి ఇటు కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా బడ్జెట్లో నిధులు కేటాయించట్లో తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈసారి అన్యాయం జరగకుండా ఉండాలంటే ఈ బడ్జెట్లో నిధులు కేటాయించాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.